నమస్తే వెల్కమ్ టు లియన్ న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి గతంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులకు గాను కేసు నమోదు చేస్తే పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఆయన ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. దాంట్లో A3గా జగన్మోహన్ రెడ్డిని యాడ్ చేశారు. ఇలా జగన్మోహన్ రెడ్డిని యాడ్ చేశారో లేదో అలా సునీల్ కుమార్ కావచ్చు, సిఐడి డీజీ, అలాగే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వరుస పెట్టి స్పందిస్తూ వస్తున్నారు. పలు ప్రశ్నలు కూడా వాళ్ళు అడుగుతున్నారు. మరి ఎఫ్ఐఆర్లో పేర్లు అప్పుడు లేవు ఇప్పుడేంటి అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడా ఈ కేసులో అని కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. త్రిపుల్ గారు మరి స్పందించి ప్రభుత్వం మారింది కాబట్టి ఆయనకి జరిగిన అన్యాయానికి ఇప్పుడు పగ తీర్చుకోవడం కోసం అనుకోవచ్చు, లేదు అంటే న్యాయం కోసం అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. దాంట్లో సునీల్ కుమార్ పేరు అలాగే సీతారామాంజనేయుల పేరు, A3గా జగన్మోహన్ రెడ్డి పేరుని యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ టీడీపీ నుంచి కావచ్చు, కూటమి నుంచి, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి బాధితుల నుంచి కావచ్చు, అయ్యో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు A1గా ఉండాలి అనుకుంటారు, మరి A3గా యాడ్ చేయడం ఏంటి అని చెప్పి కొన్ని మీమ్స్ కూడా వస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో దీనిపై సునీల్ కుమార్ స్పందించారు, ఏఏజీ పొన్నవోలు కూడా స్పందించారు. వాళ్ళైతే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. మరి వాళ్ళు అడిగే ప్రశ్నలు కరెక్టే అంటారా? ఏం చెప్తారు మీరు దాని గురించి? ముందుగా రఘురామకృష్ణరాజు గారి అంశాన్ని తీసుకుందాం. ఆయన పగ తీర్చుకోవడానికో లేకపోతే వేరే ఉద్దేశంతో దీన్ని తిరిగి దోడలేదు. గతంలో ఆయనకు జరిగిన అన్యాయం అనేది ప్రపంచవ్యాప్తంగా చూసింది. ఇప్పుడు ఆయన మాటల్లోనే మనం ఒక విషయాన్ని గమనించాలి. సహజంగా అలా కొట్టినప్పుడు ఆ రక్తము గడ్డగట్టిన సందర్భంగా ఆయనకు అంతకుముందే గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స జరిగిన సందర్భంగా 4 నెలలే అయిన సందర్భంగా ఇంకా పచ్చిగాయం అట్లానే ఉన్న దాని మీద ఆయన మీద గుండెల మీద కూర్చొని ఇలాంటి కార్యక్రమం చేశారని చెప్పని అందుట్లో 5 ఉన్నారు, ముఖానికి ముసుగులు వేసుకొని ఉన్నారు అని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళ పరిభాషలో చాలామంది నాకు పరిచయస్తులు ఉన్నటువంటి కొంతమంది భద్రతా వలయానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ రక్షక బట్టలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పేది ఏంటంటే అలా కొట్టినప్పుడు ఆ రక్తపు గడ్డగట్టుకొని ఉంటే 2-3 రోజులు కనుక కాలయాపన అలాగే చేస్తే దాని మీద కనుక సరైన సమయంలో వైద్యం కనుక అందించకపోతే దానివల్ల ప్రాణహాని జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. దానికి వాళ్ళు చెప్పే పరిభాషలు ఏందంటే అలా కొట్టినప్పుడు అలా జరిగిన సందర్భంగా వాళ్ళు కనుక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత చనిపోతే వాళ్ళ గతంలో ఉన్నటువంటి శస్త్రచికిత్సకు సంబంధించి ఆందోళనలో చనిపోయారని చిత్రీకరించవచ్చు అనేది వాళ్ళ భావన. అంటే వాళ్ళ చేతులతోటి వాళ్ళు చంపకుండా అలా చేస్తే చనిపోతే వాళ్ళ మీదకు లేకుండా నెపం అతని అనారోగ్యం మీద నెట్టొచ్చు అనే భావంతో ఇలా చేసి వదిలేస్తారనేది నాకు కొంతమంది చెప్పినటువంటి సమాచారం. మరి దానికి సంబంధించి నిన్న రఘురామకృష్ణరాజు గారు చెప్పేదాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక ఆయన మధ్యలో వచ్చిన అధికారి అకాలంగా మరణించడం కూడా జరిగింది. అంటే ఆయన ఉసిరే తగిలిందని నేను అనుకుంటాను. ఆయన కూడా ముందు రోజు మర్యాదగా మాట్లాడారని, కూర్చోబెట్టి వివరాలన్నీ అడిగారని, తర్వాత కొన్ని పత్రాలు తీసుకొచ్చేసి దాని మీద సంతకాలు పెట్టమని అడిగారని, అడిగితే నేను పూర్తిగా చదవందే సంతకం పెట్టనన్నానని, పూర్తిగా చదివిన తర్వాత ఆయన ఎందుకు ఎలా జరిగిందని చెప్పని ఆయన భాషలోనే ఆయన రాసి సంతకం పెడితే మరలా వచ్చి మళ్ళీ పత్రాలు తీసుకొచ్చినా కూడా అదే విధంగా రాసి పంపించేశానని, అప్పుడు కూడా నన్ను న్యాయస్థానానికి తీసుకెళ్ళేటప్పుడు కావచ్చు, లేకపోతే వాహనంలో తరలించేటప్పుడు కావచ్చు, నువ్వు ఇంకా ఎక్కువ రోజులు ఉండవు, నేను ఏ విధంగా చంపేస్తారు, నువ్వు చావుకు సిద్ధంగా ఉండని చెప్పని బెదిరించిన సందర్భాలు ఇవన్నీ ఆయన చెప్తానే ఉన్నారు. దీనికంటే కూడా ఘోరాతి ఘోరమైన విషయం ఏంటంటే ఆయన పుట్టినరోజు కుటుంబ సభ్యులతో జరుపుకోకుండా ఉండటం కోసం కావాలని అదే రోజు ఆయన తీసుకెళ్ళడం కూడా జరిగింది. సహజంగా ఇలాంటి చాలామంది చెప్పారు. మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఏ వ్యక్తినైనా అదుపులో తీసుకోవాలి అంటే పక్క రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతపు పోలీసులకు సమాచారం అందించేసి వాళ్ళ సహాయ సహకారాలతోటి ముందుగా వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి ఎట్లా తీసుకెళ్తున్నాం ఏందని చెప్పి నిబంధనల ప్రకారం వాళ్ళు రాసిచ్చేసి వాళ్ళ అనుమతితో తీసుకురావాల్సిన పరిస్థితి. కానీ వాళ్ళు ఏం అమలు చేయలేదు కదా. మరి అప్పుడు ఉన్నటువంటి అడిషనల్ మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి మరి ఆ రోజు ఏం గుర్తు రాలేదా ఇవన్నీ? అలాగే మాజీ ముఖ్యమంత్రి
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి పూట రఘురామరెడ్డి గారు వెళ్ళి మరి అదుపులో తీసుకున్న సందర్భంగా ఏ నిబంధనలు పాటించారని చెప్పని ఈయన ప్రశ్నించాడు ఆ రోజు. అంటే ఈరోజు కొత్తగా చెబుతున్నాడు ఆయన పరిభాషలో. ఆయన అసలు న్యాయవాది వృత్తిని సక్రమంగా నిర్వహిస్తున్నాడా, లేకపోతే ఇప్పుడు మనకు తెలిసిన చట్టాల గురించి ఆయనకు అవగాహన ఉందా? ఉంటే ఇలాంటివి మాట్లాడతాడా? హైదరాబాద్లోనూ అలాగే ఢిల్లీలోనూ వెళ్ళి ఆయన అందరితోటి కలిసి పత్రికా సమావేశం లేదంటే ప్రసార మాధ్యమాలతో సంభాషిస్తారా వీళ్ళు? సంజయ్ గారిని కూడా తీసుకుని వెళ్ళారు కదా ఆ రోజు, ఇద్దరు కలిసి మాట్లాడారు కదా. అది నిబంధనలకు అనుకూలమా? ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి జరిగిన అన్యాయం ఏంటి? చావంచుల దాకా వెళ్ళి బయటకు వచ్చారు కదా. సహజంగా ధైర్యవంతుడు, మొండివాడు కాబట్టి బ్రతికి బట్టగట్టాడు, కానీ నిజంగానే ఆయన అదృష్టవంతుడు. అందుట్లో అలాంటి విధంగా ఆయన జరగడం దురదృష్టమేమో కానీ బ్రతికి బట్టగట్టడం అనేది అదృష్టవంతుడే కదా. మరి ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ సునీల్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే ఆంజనేయులు గారు కావచ్చు, లేదంటే ఇప్పుడు చెప్తున్నటువంటి పనవల్ సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, ఏ విధమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు? మేము దలుచుకుంటే ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతిని అయినా ఇలా చేస్తామని ఆలోచన చేశారా? అదే కనపడతా ఉంది కదా. ఆ రోజు కూడా ఆయన న్యాయస్థానంలోకి వెళ్ళటానికి న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి స్పష్టంగా చెప్పాడు కదా. ఆయన ఏం దాచుకోలేదు కదా ఆ రోజు. కానీ దాన్ని ఏమన్నా పోలీసులు దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారా? తీసుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తేనో మీరు ఏది చెప్తేనో అదే పొందుపరిచారు కదా. చివరికి ప్రభావతి గారు, డాక్టర్ గారు, ఆమె కూడా వీళ్ళందరి యొక్క ఒత్తిడికి లొంగిందో, లేకపోతే వాళ్ళ భర్త గారు వాళ్ళ లీగల్ సెల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆయన పంపించిన దాని మీద సంతకాలు పెట్టిందో మనం అర్థం చేసుకోలేం, కానీ మొత్తానికి వాళ్ళకైతే అనుకూలంగానే ఇచ్చింది కదా. మళ్ళీ ఆయన వెళ్ళి న్యాయస్థానాన్ని ఆశ్రయించి సుప్రీంకోర్టులో వివరాలన్నీ చెప్పిన తర్వాత సైనిక వైద్యశాలలో పర్యవేక్షణలో వాళ్ళు ఏదైతే రాసిస్తారో అది తీసుకొని వచ్చి మాకు సమర్పించండి అంటే దానికి కూడా కాలయాపన చేశారు కదా. పోనీ ఆయన్ని విడుదల చేయమని చెప్పని బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన అదుపులో తీసుకోవడం కోసం మళ్ళీ అక్కడే చాలామంది అక్కడే తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నారు కదా. ఆయన తెలివిగా బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేకమైన విమానం తెప్పించుకొని అది వచ్చి అక్కడ ఉన్నంత వరకు ఆయన వెళ్లకుండా వచ్చిన తర్వాత వెళ్ళి దాంట్లో ఎక్కిన తర్వాత వెళ్ళారు కదా మళ్ళీ ఆయన్ని అదుపులో తీసుకుందామని. అంటే ఆ రోజు కూడా ఆయన ఇంకొక అంశంలో అదుపులో తీసుకోవాలని ప్రయత్నం చేశారే తప్ప న్యాయం గురించి, చట్టం గురించి, ధర్మం గురించి వీళ్ళు ఆలోచించలేదు కదా. ఏ కాడికి ఆయన భౌతికంగా లేకుండా చెయ్యాలని భావించారు కదా. పోనీ ప్రధానమంత్రి గారు ఆయన నియోజకవర్గంలో పోరాట యోధుడు, స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకు వస్తూ ఉంటే మరి ఆయన్ని విమానంలో వచ్చినా అదుపులో తీసుకోవాలనుకున్నారు. లేదంటే రైల్లో ప్రయాణం చేయాలనుకుంటే మధ్యలో ఆ భోగిని తగలబెట్టాలనో లేకపోతే ఏ విధంగా అయినా ఆయన చంపాలని ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? ఇదంతా ప్రజలందరికీ తెలుసు కదా. అదే చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆయన దగ్గర. చంద్రబాబు నాయుడు గారిని మీరు అదుపులో తీసుకున్నారని సాక్ష్యాధారాలు ఈ రోజు వరకు లేదు. ఆయన సాక్ష్యాధారాలు స్పష్టంగా చూపిస్తూ ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి గూగుల్ టేక్అవుట్లో మొత్తం అన్ని బయటకు తీసుకొచ్చారు కదా, ఎవరెవరితోటి మాట్లాడారని చరవాణిల గురించి. మరి ఈరోజు అదే బయటికి తీయండి. కాల్ రికార్డ్స్ కూడా అడుగుతున్నారు. అదే కదా అడుగుతున్నారు కదా. ఆయన స్పష్టంగా అడుగుతున్నారు కదా. సీతారామాంజనేయులు గారికి ఏం పని అక్కడికి? సునీల్ కుమార్ గారు ప్రత్యక్షంగా ఉండారనే చెబుతున్నాడు ఆయన. అలాగే ఆయన గుండెల మీద నందిగం సురేష్ అనే వ్యక్తి కూర్చున్నాడని, అప్పటికి బాపట్ల లోక్సభ సభ్యుడు ఆయన కూడా ఉన్నాడని చెప్పి ఆయన చెబుతానే ఉన్నాడు. ఇవన్నీ ఆయన చెబుతున్నాడు. కాదని నిరూపించడం చేయండి రేపు పొద్దున. ఎందుకంత ఉలికిపాటు? ఇంకా మిమ్మల్ని అదుపులో తీసుకోలేదు, అక్రమంగా నిర్బంధించలేదు, ఆయన్ని కొట్టినట్టు మిమ్మల్ని కొట్టలేదు, మీ నాయకుని కొట్టలేదు. అప్పుడే మీరు ఆహాకారాలు మొదలు పెడతా ఉంటే అంటే వాళ్ళకి శ్రవణానందకరంగా ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి. ఇవన్నీ వీళ్ళ ఆహాకారాలు వాళ్ళకి శ్రవణానందంగా ఉన్నాయి. ఇంకా చేస్తారు వీళ్ళు. ఈ ఒక్క దాంట్లో అయిపోలేదు కదా. అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి. అందులో ఇదొకటి కాబోతుందంటారా? లేదు అంటే హత్యాయత్నం కేసు కూడా మరి ఇప్పుడు ఏమైనా ఫైల్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో 120B పెట్టారండి. 120B పెట్టారు, 166 పెట్టారు, 177 పెట్టారు, 307 పెట్టారు. ఇంకొన్ని అభియోగాలను పెట్టి ఆయన ఈరోజు పోలీసుల వారికి చెప్పారు. వాళ్ళు దాన్ని ఆమోదించేసి ఈరోజు దాన్ని విచారించడానికి విచారణ స్వీకరించారు. విచారణ మొదలు కావాలి, వాళ్ళకి తాకీదులు వెళ్ళాలా, వాళ్ళ సమాధానాలు రావాలి. వాళ్ళు వచ్చి మళ్ళీ గుంటూరులో ఈ కార్యాలయంలో వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడారో, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలా. దానికి వీళ్ళు సంతృప్తికరంగా ఉంటే వదిలేస్తారు, లేదంటే మళ్ళీ పిలిపిస్తారు. రాలేదనుకోండి మూడోసారి అదుపులో తీసుకుంటారు. చట్టపరంగా చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా చట్టపరంగానే చేయమంటున్నాడు కదా. నన్ను తీసుకొచ్చినట్టు అర్ధరాత్రి తీసుకురండి, వాళ్ళని కొట్టండి,
లేకపోతే వాళ్ళని చంపేయండి అని చెప్పిన ఆయన అయితే అడగట్లేదు కదా. బాధ్యులు ఎవరు, శిక్షలు వేయండి. ఇలా జరగడానికి కారకులు ఎవరు, వాళ్ళని గుర్తించండి, శిక్షలు వేయండి. అన్ని విధాల అన్ని విషయాలు మీకు కూలంకుషంగా తెలుసుకొని వాళ్ళకి శిక్షలు వేయండి అని చెప్పి కోరుకుంటున్నాడు. అది చేసింది వాస్తవానికి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఏం నేరం చేశాడు ఆయన, ఏం రాజద్రోహం చేశాడు ఆయన అంటే, ప్రభుత్వ పరంగా కొన్ని విధానాలు ప్రకటించిన తర్వాత ఆ విధానాలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటున్నాయి కాబట్టి అది ఆయన ప్రశ్నించడం రాజద్రోహమా? అంటే ఏదన్నా ఆయన తీవ్రవాదులతో కలిసి ముఖ్యమంత్రిని లేకపోతే మిగిలిన చంపాలనుకుంటే రాజద్రోహం అవుతుంది, లేకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే రాజద్రోహం అవుతుంది తప్ప ఆయన ప్రశ్నిస్తే రాజద్రోహం అవుతుందా? అది కూడా ఎక్కడ చట్టసభల్లో, భారతదేశానికి దేవాలయం లాంటి లోక్సభలోనే కదా ఆయన మాట్లాడింది. లేదంటే రోజు రచ్చబండ పెట్టేసి ప్రజలకు చైతన్యపరిచాడే తప్ప వేరే విధంగా కార్యక్రమాలు నిర్వహించలేదు కదా. రాజద్రోహం ఎలా అవుతుంది? నువ్వు అసలు న్యాయవాదివేనా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు? న్యాయవాది అయితే ముందు ఇది ప్రశ్నించండి, మీ అధినాయకుడిని ప్రశ్నించండి. న్యాయస్థానాన్ని మీరు ఎందుకు అడగలేదు? ఏం చేశాడు ఆయన నేరమని మీరు ప్రశ్నించారా? మీరే చెప్పారు కదా, నాకు దేవుడు తల్లిదండ్రుల కంటే ముఖ్యమైనని చెప్పని. కాబట్టి మీరు ఆ భక్తిని ప్రదర్శిస్తున్నారని భావిస్తారు ప్రజలు, ఒక న్యాయమూర్తిగా కాదు. నువ్వు ఇప్పుడు మాజీవి, ఉండాలి చూసుకుంటారు. అది నీ చేతనైతే న్యాయవాది వృత్తిలో అనుభవం ఉంటే, ఆ చట్టాల మీద నీకు అవగాహన ఉంటే రక్షించుకో మీ నాయకుడిని. ఆయనతో పాటు నీకు కూడా ఉంది, నిన్ను వదిలిపెట్టరు. ఎవరెవరైతే దాంట్లో పాత్రదారులు ఉన్నారో, సూత్రధారులు ఉన్నారో అందరినీ అదుపులో తీసుకుంటారు ఈరోజు రఘురామకృష్ణరాజు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇంకా ఎందుకు ఆలస్యమైందని భావిస్తున్నారు. ప్రారంభమైంది ఇది, మొదటిది ఇది. ఇంకెన్ని ఎదుర్కోవాలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నువ్వు కావచ్చు, దీనికి సంబంధించిన అధికారులు అందరూ కావచ్చు. ఒక్కొక్కరి మీద ఏమేమి జరిగినాయో మొత్తం బయటకు వస్తూ ఉంటాయి, పుంకాలుగా ఉన్నాయి. ఏది వదిలిపెట్టరు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అన్ని విధాల అట్టు పెట్టినముగా అట్టున్నర పెట్టమన్నారు. వీళ్ళు రెండట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ ఎదురు చూడండి మీరు, జరిగే పరిణామాలన్నీ. నువ్వు నీ తెలివినంతా ఉపయోగించి, నీ అనుభవాన్నంతా ఉపయోగించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషాన్ని నిరూపించు. అప్పుడు మాట్లాడుకుందాం నీ గురించి. మాజీ మంత్రులు మాట్లాడతారు, శాసనసభ్యులు మాట్లాడతారు. సాధ్యం ఇంకా వాళ్ళ దాకా రాలేదు. వాళ్ళు ఇప్పుడు తొందరపడుతున్నారు. బయట ఉంటే ఏం జరిగిద్దో, కనీసం లోనకి వెళ్తే ప్రశాంతంగా ఉంటామని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారని వాళ్ళ తొందర బట్టి నాకు అర్థమవుతూ ఉంది. ఇంకా ఏంటి మమ్మల్ని లోన పెట్టలేదు వీళ్ళు, బయట ఉంటే ఏం జరిగిద్దో అని చెప్పి భయపడుతున్నారేమో అని చెప్పని నాకు అనుమానం వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. అన్నిటికీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సమాధానం చెబుతారని నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.